హలో ఆల్, ఇవాళ మన వీడియో వచ్చేసి 32 సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ముందు కటింగ్ చూపించేస్తాను మీకు. దానికోసం టేపు, సిజరు, మార్కరు, 1 మీటర్ లైనింగ్, మనకి బ్లౌజ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్. స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు లైనింగ్ తడిపి ఆరేసుకుని ఐరన్ చేసి పెట్టుకుంది. ఇది ఉంది కదా, నేను ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ వేస్తున్నాను. సో అందుకని 4 ఫోల్డింగ్ వేసి ఫ్రంట్, బ్యాక్ అండ్ స్లీవ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాను. ఉంది కదా, ఇది ఫ్రంట్, బ్యాక్ 4 ఫోల్డింగ్స్ వచ్చేస్తున్నాయి మనకి. దీన్ని ఈవెన్గా పెట్టుకోవాలి. ఇలా ఈవెన్గా పెట్టుకొని లెంత్ చూసుకుందాం. లెంత్ వచ్చేసి మనకి 14.5. యాక్చువల్లీ 14 హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాము జాయింటింగ్స్లో పోవటం కోసం. ఇలా ఒక లైన్ పెట్టుకొని స్ట్రైట్ డ్రా చేసుకోవాలి. (14.5కి ఒక మార్కు. ఇలా లెంత్ చూసుకున్న తర్వాత షోల్డర్ పార్ట్ వచ్చి 14 ఇంచెస్. 14లో హాఫ్ చేసేసుకున్నాము. బోట్ నెక్ కదా, అందుకోసం అని 14లో హాఫ్ 7 ఇంచెస్. 7 స్ట్రైట్ లైన్. ఇది ఆర్మ్ డౌన్ వచ్చేసి, ఆర్మ్ డౌన్ మనము 7 కదా, 7లో హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 6.5 ఆర్మ్ డౌన్. చెస్ట్ వచ్చి 12 ఇంచెస్ చెస్ట్. ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడికి ఇలా ఒక లైన్. అండ్ నడుము లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే సరిపోతుంది మనకి. తర్వాత లూజ్ టైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 11కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ పైకి తీసుకొని ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 2.5 తీసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. అండ్ లెంత్, బోట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకొని ఫ్రంట్కి బ్యాక్కి ఒకేసారి కట్ చేసేస్తాను. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్కి షేపు, ఫ్రంట్ షేపు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకున్నాను. ఈ షేప్ కట్ చేసుకున్నాం కదా, బ్లౌజ్ షేప్ కట్ చేసుకుని ఇప్పుడు నెక్ పార్ట్ కూడా కట్ చేసాం. ఇప్పుడు షేప్ ఉంది కదా, ఇది 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని అండ్ ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఆమూల్ కట్ చేసాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి
హాఫ్ ఇంచ్ లోపలికి నుంచి కట్ చేసేసుకో. నెక్ కూడా ఒక హాఫ్ ఇంచ్ చూస్తున్నాం కదా, 1 ఇంచ్ కాదు, హాఫ్ ఇంచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్కి యాడ్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసేసుకున్నాను. ఇది ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. బ్యాక్ ఇది నెక్ లెంత్ ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఈ లెంత్లో వచ్చేసి నెక్ లెంత్ వచ్చి 10.5. నేను నా నెక్ సైజుని బట్టి మెజర్మెంట్ పెట్టుకున్నాను. నాది 10.5 ఉంది. ఎవరి నెక్ సైజ్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. విడ్త్ వచ్చేసి 3.5 ఇలా లైన్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఇప్పుడు ఏ నెక్ అయితే వేయాలనుకుంటున్నామో దీని లోపల డ్రా చేయాలి. లేదు అంటే ఇలా కింద కూడా కొలుచుకోవచ్చు. కింద 4 ఇంచెస్ లీవ్ చేసి ఈ పార్ట్లో ఇక్కడ నుంచి నెక్ తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పాట్ షేప్ గీద్దాం అనుకుంటున్నాను. దీంట్లోనే పాట్ షేప్ కట్ చేసేసుకున్నాను. చూసారు పాట్ నెక్ బోటు. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ కట్ చేసేస్తున్నాను. నేను ఓపెన్ కట్ చేసేస్తాను. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా ఉండిపోయిన పీస్ ఉంది కదా, దీంట్లో కూడా మనకి 4 లేయర్స్ ఉంటుంది. 1 2 3 4 లేయర్స్. దీంట్లో హ్యాండ్ లెంత్ వచ్చేస్తుంది మనకి. నేను షార్ట్ పెట్టుకుంటున్నాను షార్ట్ స్లీవ్ కోసము. లేదు అంటే ఫుల్ లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ వేసి ఈ ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకున్నాను. అది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో హ్యాండ్ లెంత్ తీసుకున్నాం మనం. లెంత్ ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 5 ఇంచెస్ ఖర్చుతో హాఫ్ ఇంచ్ కలిపి 5.5 తీసుకుంటున్నాను నేను. 5.5 లెంత్. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 5.5లో 3. పైన లెంత్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు మైనస్ చేసుకోవాలి. 3 మైనస్ చేసి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని మనము ఇక్కడికి ఒక హ్యాండ్ షేప్ ఆర్మ్ డౌన్. ఈ ఆర్మ్ డౌన్ ఎక్కడి వరకు తీసుకోవాలంటే మనకి 8 ఇంచెస్ నుంచి డౌన్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఆర్మోల్ రౌండ్ లూజ్ వచ్చేస్తుంది. 8 ఇంచెస్ దగ్గర ఇలా డౌన్ తీసుకొని ఇలా హ్యాండ్ షేప్. హ్యాండ్ లూజ్ అయితే ఎంత ఉందో మనకి, హ్యాండ్ లూజ్ వచ్చి నాది 12 ఇంచెస్. 12లో హాఫ్ 6 ఇంచెస్. 6 ఇంచెస్ లూజు. దీనికి ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసి ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అర్థమైంది కదా, ఇలా గీసేసుకోవాలి. అయితే ఫుల్ లెంత్ అయితే 10.5 ఇంచ్ -3 చేసుకుని ఇక్కడ మార్క్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఖర్చు పెట్టు.
మిడిల్ పార్ట్లో స్కచ్ పెట్టుకొని ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా 2 హ్యాండ్స్ వచ్చేసినాయి దీంట్లోని. 1 2 ఇలా ముందుకు పెట్టుకొని ఫ్రంట్ కర్వ్ తీద్దాం. కొంచెం లోపలికి మనం ఫ్రంట్ సైడ్ కూడా తీసాం కదా, అలాగే దీంట్లో ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్క్ చేసుకున్న దగ్గర కూడా కట్ చేసేస్తాం. ఇలా చూస్తే ఇలా లోపలికి వచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్ అండ్ బ్యాక్, ఇది ఫ్రంట్. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం కట్ చేసుకున్న పీసెస్ అరేంజ్ చేసి కట్ చేసేస్తాం. లైనింగ్ మనం 4 మడతలు వేసుకున్నాం కదా, ఇది మనకి 2 మడతలు. ఇది హ్యాండ్స్ వస్తుంది మనకి పార్ట్. ఇది 2 ఫోల్డ్స్లో వేసేసుకున్నాం. 2 ఫోల్డ్స్లో వేసి ఇలా వేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం. ఇది యాక్చువల్లీ ఫుల్ హ్యాండ్ కోసం వచ్చింది, కాకపోతే నేను షార్ట్ హ్యాండ్ కోసం అనే పెట్టుకున్నాను. ఇందాక మనం కట్ చేసిన హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ ఇది 2 ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి మనము ఇలా 2 ఫోల్డ్స్ ఇలా పెట్టేసి ఇక్కడ కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి కట్ చేసేసుకున్నాం. ఈ ఎక్స్ట్రాస్ తర్వాత ఈ క్లాత్ జాయిన్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. మన ఇష్టం, అడ్జస్ట్మెంట్ని బట్టి ఎలా సెట్ అయితే అలా వేసేసుకోండి. నాకు ఇది షార్ట్ స్లీవే కాబట్టి దీంట్లో సరిపోయింది, అందుకోసమని నేను ఇక్కడ వరకు పెట్టాను. అది ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అండ్ ఇది హ్యాండ్స్. కట్ చేసేసుకున్నాను. ఇది హ్యాండ్ పార్ట్ కంప్లీట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్, బ్యాక్, స్లీవ్స్. ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్. దీంట్లోనే మనకి డోరీస్, హ్యాండ్ జాయింటింగ్, ఉక్సులకి తాళ్ళకి పట్టీ కోసము మనకి యూజ్ అవుతుంది. అలాగే ఇది కూడా లైనింగ్ తీసి అంటే కటింగ్ చాలా ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్, ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.